Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఆయన వాసుదేవరెడ్డి గారు అప్రూవర్గా మారతానంటున్నారు. ఏంటి పరిస్థితి? అదే ఆయన విజ్ఞతకు వదిలేస్తాము. అప్రూవర్గా మారిన వాళ్ళ చరిత్ర కూడా అట్నే ఉంటుంది. అప్రూవర్గా మారాల్సిన కర్మ వాసుదేవరెడ్డికి ఏమొచ్చింది? ధైర్యంగా నిలబడాల్సిందే కదా. ఏమైపోతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అన్యాయంగా తీసుకొని పోయి 16 నెలలు జైల్లో పెట్టినారు. ఏం చేయగలిగినారు? అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు 57 రోజులు 51 రోజు ఐ థింక్ జైల్లో పెట్టారు. ఏం చేయగలిగారు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఉన్నవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడినోడు ఒకటి చెప్పండి సార్. ఏ కోర్టులు కానీ ఏ సుప్రీం కోర్టులు కానీ ఏదైనా సరే ఉన్నవాడి కోసం తప్పిస్తున్నారా లేనివాడి కోసం తప్పిస్తారా? ఇండ్ల స్థలాలు ఇచ్చిన 1.5 సెంటు ఇచ్చిన దానిపైన కూడా స్టేలు తెచ్చారు. ఆ స్టేల్ అంతా అట్నే కంటిన్యూ అయింది. పేదవాడికి 1.5 సెంటు ఇల్లు ఇస్తే వాడు జోలికి పోవట్లే. ఉన్నవాడు చెరువులంతా ఆక్రమించుకున్నారు. ఈరోజు ఏదో చెరువులు గిరువులు అంటున్నారా? నేను రామోజీరావు పైన మాట్లాడుకుని చనిపోయినానా? ఆయన కూడా ఒక 6-7 చెరువులు ఆక్రమించుకున్నాడా? రేవంత్ రెడ్డి రేపు ధైర్యంగా అది వికెట్ చేయించగలుగుతాడా? చెప్పండి సార్. కాబట్టి ఎక్కువగా మాట్లాడేదంటే పేదవాడికి ఆకలితో ఉండేవాడికి తెలుస్తుంది సార్ బాధలు. నారాయణ స్వామి గారు పేదవారి పక్షం. నేను ఎప్పుడు పేదవాళ్ళ పక్షం. మరి చిత్తూరు జిల్లాలో నారాయణ స్వామి గారు ఎవరి వర్గం? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వర్గమా, ఆయన వ్యతిరేక వర్గమా? నాకు పెద్దిరెడ్డికి వ్యతిరేక వర్గమా, పెద్దిరెడ్డి వర్గం అనేది నేను నా ఆత్మసాక్షిగా నా వర్గం వచ్చి జగన్మోహన్ రెడ్డి వర్గం. జగనన్న వర్గంతో నేను ఉంటాను. జగనానికి వర్గమే లేదంటే కూడా నేను కూడా జగనన్నతోనే ఉంటాను. ఒక చిత్తూరు జిల్లా అయితే వర్గాలు రెండుగా ఉన్నాయి కదా. అక్కడ అది మాత్రం మిమ్మల్ని మాత్రము చిత్తూరు జిల్లా ప్రజలు గోపి అంటుంటారంట. గోడ మీద పిల్లి, ఎటు బలం ఉంటే అటువైపు అలా అలా దుంకుతున్నా. నేనా? నాకు చరిత్ర తెలిసిన నీకు ఇంకా ఏమన్నా మాట్లాడేస్తాను కోపం వచ్చి. నా చరిత్ర తెలిసినోడు కోపంతోనే ఆ రోజు గడప నోను గడప నువ్వు నిరూపించినట్టే నేను నీకు ఏం చెప్పినా ఒప్పుకుంటాను. నేను అంత నీచానికి దిగజరను. నేను గడప గడప పిల్లి అయితే ఎప్పుడో చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోతాను సార్. ఈ పార్టీలోనే అటు ఇటుగా ఆడుతుంటారు. ఎవరితో ఆడినాను నేను? ఎవరితో ఆడలా. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఇచ్చినాక నా వల్ల ఎవరు కూడా బాధపడకూడదని నాకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చాడు. మీ మనస్సాక్షి కూడా తెలుసు. నేను ప్రతి నియోజకవర్గానికి పోయినా ప్రతి నియోజకవర్గంలో తిరిగినాను, వచ్చినాను. నేను ఎక్కడ కానీ దాక్కుని ఉండిందిలా. నేను ఒక పార్టీ ఇంకొకరు గ్రూప్ అనేది లేదు. నా గ్రూప్ జగన్మోహన్ రెడ్డి గ్రూపు. జగన్తోనే ఉంటాను. నాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డితోనే ఫైట్ చేస్తాను. కానీ ఇంకొకరితో గ్రూపే ఉంది నాకు. ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రెడ్డితో నాకేమైనా ప్రాపర్టీ విషయంలో ఆయన నేను కొట్టుకున్నామా, లేదా ఇంకేమైనా పదవుల విషయంలో కొట్టుకున్నామా? ఎప్పుడు మీరు ఆయన గొడవపడలేదు. ఆయన అంటే ఎప్పుడు మీకు స్వామి భక్తి ఉంటుంది. స్వామి భక్తి నాకు ఉండేది రాజశేఖర రెడ్డి పైన, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన, ప్రజల పైన ఉండదు సార్. నాకు ప్రజలే స్వాములు, ఓటర్లే నాకు భక్తులు, నా లీడర్లే నా భక్తులు. ఒకవేళ నాకు స్వామి భక్తి ఉంటే నన్ను రాజకీయంగా ఎన్ని తూర్లు ఓడినా ఏం చేసినా నీకు నేను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డికి భక్తుడిగా ఉన్నాను. నన్ను పార్టీ పెట్టినప్పుడు నేను అందరికన్నా ముందు పోయినాను. నేను ఒకవేళ డబ్బున్నా డబ్బు లేకపోయినా ఏం లేకపోయినా కానీ నన్ను ఎమ్మెల్యేగా చేసి 2 పర్యాలు చేసి నన్ను మంత్రి చేసి డిప్యూటీ సీఎం చేసినాడు. ఆయనకి భక్తుడిగా ఉంటా. ఇది ఏం సార్? ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు పెట్టుకున్నా మనం ఎన్ని చేసినా చనిపోతే 6 అడుగులో ఇట 2 అడుగులో లేదా కాలిస్తంత బూడిది. దీనికి ఎందుకు సార్ తపన? ఎవరి కోసం మనం తపన పడాలా? మొత్తం మీద 2029 ఎన్నికల్లో నారాయణ స్వామి గారు బరిలో ఉంటారా? కుమార్తె కృపాలక్ష్మి గారే మళ్ళీ కొనసాగుతారా? ఇప్పుడు మా పాపనే కొనసాగించాలని నా ఆశ. కాలాలు ఏ విధంగా నిర్ణయిస్తుందో, కాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి డెసిషన్కి కట్టుబడి ఉంటాము. ఈసారి బాగా బలవంతుల్నే బరిలోకి దింపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారట. బలవంతులు అంటే ఎవరు సార్? డబ్బున్నవారు. ఈయన చంద్రబాబు ఎవరికి ఇస్తున్నారు సార్? మరి ఆ రోజు ఆయన ఎవరికి ఇస్తారు? పేదలకు ఇస్తారు. పేదలకి ఒక రాజ్యసభ మీరు ఇప్పుడు మాట్లాడుతాను. రాజ్యసభ పేదవాడికి చంద్రబాబు నాయుడు ఏ పేదవాడికని ఇచ్చినాడా? పోనీ బీసీలకి ఎవరికైనా మీరు పేదవాడికి ఇచ్చి సాధించింది వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు కదా. మళ్ళీ ఈ రోజు పేదవాడు ఆర్ కృష్ణయ్య గారికి ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఇప్పుడు చెప్పేదా? పేదవాడు బలవంతుడు అవ్వాలంటే వాడికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని జగన్ అన్న ఆలోచించాడు. ఎడ్యుకేషన్ వస్తే సంపద వస్తుందని ఆలోచించాడు. మేము పేదవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మేము బలవంతులు కాలేకపోతున్నాం కాబట్టి మేము బానిసలుగా బతకాలని మేమంతా వెళ్ళిపోతున్నామని నీ ద్వారా నేను కూడా ఒప్పుకోవాల్సిందే. ఏం సార్ మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే మేము బలహీనులు, ఇంకా బలవంతులు కాలా. ఈ సమాజంలో మమ్మల్ని దగ్గర ఎంతసేపు మా కులాలు పెట్టే ఓటు అడుగుతారు. నువ్వు ఎస్సీ, నువ్వు బీసీ, నువ్వు ఎస్టీ, నువ్వు మైనార్టీ, కుల వ్యవస్థ పోయేంత వరకు బలవంతులు పరిపాలనలో ఉంటుంది సార్. బలహీనులే కాదు, మీ పార్టీ బలవంతులు కూడా ఎలక్షన్స్కి ముందు వెళ్ళారు.
వేమిరెడ్డి ప్రభాకర్ విపిఆర్ గారు ఎందుకు మీ పార్టీని వీడి వెళ్ళారంటారు? అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అడగండి సార్ ఏం జరిగిందో. మీకు తెలుసు డిప్యూటీ సీఎం కదా మీరు. డిప్యూటీ సీఎం ఎంతసేపున్నా మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మా వాళ్ళు మేము బలవంతులు కాలేదు, మేము బలహీనలు అంటున్నారు కదా. అందరినీ అంటున్నాం, మీరు మీ సామాజిక వర్గం విషయానికి వచ్చి అందరినీ అంటున్నాం. మీరు అగ్రవర్ణాల జోలికి వచ్చేసరికి ఆయన్ని అడగండి అని ఎలా అంటారు? మరి అంటే అగ్రవర్ణ మీ సామాజిక వర్గం చెందిన వరప్రసాద్ గారు మీ పార్టీని ఎందుకు వీడి వెళ్ళారు? బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎందుకు వీడారు ఇప్పుడు మీ పార్టీ? బల్లి చక్రవర్తికి ఎమ్మెల్సీ సీటు ఇంకొక జన్మ అయితే కూడా వచ్చి ఉంటుంది సార్. నా జాతి నేనే మైనస్ గా మాట్లాడుకుంటానా? పార్టీ పెట్టి ఆయన ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయినారంటే ఏ కర్మతో వెళ్ళిపోతున్నారో, ఏమి అనుభవించాలని వెళ్ళిపోతున్నారో దేవుడికి తెలియాలా, వాళ్ళ మనస్సాక్షికి తెలియాలా. వాళ్ళని పట్టుకుని ఎందుకు వెళ్ళిపోతాను? ఇప్పుడు నేను ఎస్సీల పైన ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందిలే, బీసీల పైన ఇచ్చిందిలే, రైతుల పైన కూడా ఇచ్చిందిలే. కానీ నన్ను ఎంత ఆడిచ్చారంటే ఈ ఎలక్షన్లో, ఇప్పుడు నీ నోట్లోనే వచ్చింది రెడ్డిని తిడుతున్నావు, రెడ్డి ఏ రెడ్డిని తిట్టినాను నేను? ఈవెన్ శ్రీకాంత్ రెడ్డి కూడా అడిగినాను నన్ను, నా రెడ్డిని తిట్టినావు అంటాను. ఏ రెడ్డిని తిట్టినానన్నా? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఎన్నో తూర్లు ఏం రెడ్డిని తిడుతున్నావన్నా. వీళ్ళందరూ పోయి జగన్ అన్న దగ్గర రెడ్డిలు తిడతాడు అన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి సార్ కూడా రెడ్డిని ఎందుకైనా తిడుతున్నావని నన్ను అడగలా. ధనంజయ రెడ్డి వచ్చినాడు, సార్ ఈ విధంగా నారాయణ స్వామి రెడ్డిని తిడుతున్నాడు అంటే సార్ జ్ఞానేంద్ర రెడ్డి చెప్పినాడు అని చెప్పి ఆయన చెప్తే, దానికి నేను సత్యంగా సార్ మీ సాక్షిగా నేను రెడ్డిలు తిడుతున్నది వాస్తవం సార్ అన్న. ఇటు చూశాడు, మిమ్మల్ని ఎవరు తిడితే వాళ్ళు తిట్టినాను సార్, నాకేమైనా కొవ్వు అది రెడ్డిలు తిట్టేదానికి అని చెప్పేసిన. ఇది ఎట్ట ప్రచారం చేశారు? ధనంజయ రెడ్డి గారి పెత్తనం ఏంటి మళ్ళా? ధనంజయ పెత్తనం ఆయన ధనంజయ రెడ్డిని అడగండి. ఇప్పుడు పార్టీలో ధనంజయ రెడ్డి గారి పెత్తనం ఉండిందా లేదా? ఈ రోజు మీరు అడిగేదానికి క్వశ్చన్ చెప్పాలనుకుంటే, ఏ ముఖ్యమంత్రి దగ్గర కొంతమంది వాళ్ళకి సలహాదారులు ఉంటారు సార్. ఈరోజు ఇప్పుడు మేము ద్వేషించే వాళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళ వీక్నెస్ ఇటు సార్ పోయినామని మేము చెప్తే కూడా ఆ రోజు అందరూ వాళ్ళతో కూడా అప్రోచ్ అయిన వాళ్ళు కదా సార్. ఈ రోజు వాళ్ళు దూరం అయిపోయినారు, ఓడిపోయినారు, ఇంకా పనికిరారని చెప్పేసి వాళ్ళ పోయింది అంటే అట్లా ఎత్తుకుంటే ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముందని అడిగేది వీళ్ళు. ఎందుకు మార్చినారని అడిగేది వీళ్ళు. ఆ క్యాండిడేట్లనే క్యాండిడేట్లు ఎందుకు మారాలా మేము? చెప్పండి ఎందుకు మార్చారు? గడప గడపకు పోయినప్పుడు అందరూ గడప ప్రోగ్రామ్ చూశారు. బట్ నేను ఒకటే చెప్పిన, చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకున్నాడు, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చాడు. ఇప్పుడైనా జగనన్న తన సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవాలా? ఇప్పుడు ఎట్టున్నది కులాల పైన రావాలి అంటారు. అరే ఎడ్డే కదా, ఆయన అన్ని జాతులను తీసుకుంటారు. తన సామాజిక వర్గం అంటున్నారు. అరే దాన్ని ఓన్ చేసుకున్న వాళ్ళు గెలుస్తున్నారు కదా సార్. ఈయన అన్ని సామాజిక వర్గం ప్రకారంగా తన సామాజిక వర్గాన్ని కూడా ఓన్ చేసుకోవాలంటున్నాను. రెడ్లను ఓన్ చేసుకోవాలి అంటారు మీరు రెడ్లకే సార్ అన్ని. అంటే వీళ్ళకి రెడ్లకి కేవలం అధికారానికన్నా కూడా గౌరవం ఎక్కువ సార్. వాళ్ళకి గౌరవం లేదని వాలంటీర్ వ్యవస్థ పెట్టినారు, మాకు గౌరవం లేదని లీడర్లంతా ఒక చేతులు ఎత్తేస్తారు సార్, రియల్గా ఓపెన్గా చెప్పాలంటే. అంతేగాని జగనన్న పైన కసి పెట్టుకుని కదా సార్ వాళ్ళకి ఆ ప్రేమ అనేది పోయిందని చెప్తున్నారు. ఇప్పుడైనా మేము దాన్ని సర్దిద్దుకొని వాళ్ళకి అన్ని జాతుల్లో లీడర్లకి అట్ట గౌరవిస్తున్నాడు అట్లా వాళ్ళకి కూడా గౌరవించమని నా రిక్వెస్ట్ మీ ద్వారా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.